अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद आपका इस्तकबाल करता हूँ ईडीएच न्यूज़ चैनल पर। नाज़रीन, आइए देखते हैं आज की ये खबर शहर हैदराबाद से। మరి ఇంతవరకు పాపం వాళ్ళకి వారాంతాల సెలవులు లేవు. నేను ఎలక్షన్ల నుంచి చూస్తున్నా పాపం పోలీస్ సోదరులు అయితే 24 అవర్స్ పనిచేస్తున్నారు. ఓన్లీ బీజేపీలను అరెస్ట్ చేయాలి, బీజేపీలను టైట్ చేయాలి. అంతకు మించి వాళ్ళకి ఏం పని లేదు. ఇంకా ఆ పోలీస్ సోదరులకు పాపం వాళ్ళకు మేము గెలిచినాకనన్నా వారాంతాల సెలవులు ఇవ్వాలని మేము ఓడుకుంటున్నాం. అవి లేవు. నోరు తెలిస్తే పట్టవాజోడు ఇక్కడ చెప్తాడో నేను పీకేస్తా, ఏకేస్తా, వేకేస్తా. నాడు పోయి ఏం చేసిండు? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఎవరికి? నన్ను కాపాడమని. ఇప్పుడు 1,20,000 కోట్ల దోపిడీ ఉంది. ఇప్పుడు తీసుకుపోయి చెల్లేస్తారు ఆయన. అందుకనే ముందే సిలిండర్ అవ్వండు. ఈయనేమో కోతలు చూస్తాడు. నా బక్కపానానికి మొత్తం దేశం మొత్తం వచ్చి నా మీద పడ్డరు. గుజరాత్ నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు. బిడ్డ, నువ్వు చేసిన దొంగ పనులు దేనికైనా వచ్చిరాలు, కానీ నీ మీద కొట్టడానికే లేదు. ఊపు అంటే ఊడిపోతావు, ఊడిపడతావు. నువ్వు నీ మీద కాదు. అవినీతి రేపు నిన్ను తీసుకుపోయి జైల్లో పెడతారు. నువ్వు చూడ ఇది. నువ్వు ఇవాళ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి పోయి ఇవన్నీ చేస్తున్నావు, కానీ ఇవాళ నువ్వు ఇక్కడ ఉన్న ఉద్యోగులకు నోటిఫికేషన్ వేసి పిల్లల చదువుల గురించి నోటిఫికేషన్, వాళ్ళు చదువుకున్న వాళ్ళకి నోటిఫికేషన్లు జాబులు లేవు, ఏం లేవు. ఇంతవరకు 6 సంవత్సరాలు అయితే సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. ఏమన్నా జర్రమైన శరం ఉండాలి. నీ కొడుకు మినిస్టర్ ఉండు, నువ్వు తిరుగుతా ఉన్నావు, కానీ ఏం చేస్తున్నావు? ఇంతమంది అడుగుతున్నారు. కరోనాకు నువ్వు ఏదో 10,000 అని చెప్పినావు. నీ సొంతం కావాలి పైసలు. నువ్వు మోడీ గారు ఏం చేసిండు కరోనా టైంలో? అందరికి 1500 పోస్ట్ ఆఫీసులు వేసిండు. నువ్వు అట్లయి ఓట్ల గురించి చేసినావు. అయినా కానీ మన పబ్లిక్ ఏమి పైసలు తీసుకొని అట్లా చేయలేరు. ఏం చేసిర్రు? ఒక న్యాయం మార్పు కావాలని చెప్పి ఇలా బీజేపీని గెలిపించారు. రాబోయే కాలంలో మాది అధికారంలోకి వస్తుంది, మేము గెలుస్తాము. ప్రతి ఒక్కరు జాబు లేకుండా ఉన్నారు. వాళ్ళకి పాపం జాబులు లేని వాళ్ళకి ఉద్యోగాలు కానీ 3,000 భృతి మేము ఇస్తాము. అసలు అడ్వకేట్స్కి వీళ్ళందరికీ భృతి ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరికి లేవు. జాబులు పోయినాయి కరోనా నుంచి, అన్ని ఇవన్నీ పోయినా కానీ నువ్వు ఏం చేస్తలేవు. నీ దగ్గర మిగులు బడ్జెట్ ఉన్నది, లో బడ్జెట్ చేసినావు. ఇంకేంటుంటుంది ఇక్కడ నీకు? ఇవన్నీకే పైసలు లేవు. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నావు. కేంద్ర ప్రభుత్వం అనుకున్నది ఇంకా నీ పని అయిపోయింది నాయన, తెలంగాణలో నువ్వు కూర్చో ఇంట్లో, మేము వస్తాము, అభివృద్ధి అంతే ఏదో మేము చూపెడతాము, బంగారు తెలంగాణ కళలు మేము చేపిస్తాం. పోరాడి కొట్లాడి ఇచ్చింది తెలంగాణ బీజేపీ. సుష్మా స్వరాజ్ గారు అసెంబ్లీలో కొట్లాడి 1,400 మంది బలిదానం చేసుకుంటే మీరు చావద్దు, నేనున్నాను, నేను ఇప్పిస్తానని చెప్పి ఇలా బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ ఇప్పిస్తే బంగారు తెలంగాణ వచ్చినాక మొత్తమేమో నిధులు మొత్తము ఆంధ్ర పాలకులకు ఇచ్చినావు, నిధులేమో నీ కుటుంబానికి వచ్చినాయి. ఎక్కడుంది ఈ పాలన? డెఫినెట్లీ మేము రాబోయే ఎలక్షన్లలో నేను గద్దె దింపి మేము గద్దెను ఎక్కుతాము. ఉన్న గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడ డెవలప్మెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏడాడుందో డెవలప్మెంట్ అనేది మేము చూపెడతామని మేము తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అసెంబ్లీ కన్వీనర్ నిలబడిన సీఎం భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, మాతా కీ, భారత్ మాతా కీ. నిరుద్యోగ యువకులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలి, యువకులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలి, యువకులకు వెంటనే టీచర్లను వెంటనే, ఉద్యోగ యువకులను వెంటనే, ఉద్యోగ యువకులను వెంటనే. ఇంటికొక ఉద్యోగం ఇస్తాన సీఎం, ఇంటికొక ఉద్యోగం ఇస్తాన సీఎం, ఇంటికొక ఉద్యోగం ఇస్తాన సీఎం, ఇంటికొక ఉద్యోగం ఇస్తాన సీఎం. భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. కొమరన్న చెప్పినట్టు ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. ఈ అప్పుల పాలను మనము వెంటనే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో ఈయన ఇంటికి పంపించాలి. లేకపోతే మనకు చాలా ఈరోజు కండక్టర్ల కొలువులు, కానిస్టేబుల్ల కొలువులు ఉండే గతంలో, ఇప్పుడు అవి కూడా లేవు. కండక్టర్లు లేవు, కానిస్టేబుల్ లేవు. మళ్ళీ వెంబడే వీఆర్ వాళ్ళకి ఏం చెప్పిండు? 10th క్లాస్ అవసరం లేదు, మీరు 7th క్లాస్ చదువుకుంటే చాలు, మిమ్మల్ని నేను ఎట్లయినా సరే ఉద్యోగం ఇప్పిస్తాను. ఒక వీఆర్ఓ పోస్ట్ లేదు, ఒక ప్రమోషన్ లేదు, ఏ కూడా చేయనటువంటి యొక్క శాతగాని కేసీఆర్ను భారతీయ జనతా పార్టీ గద్దె దించే వరకు ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఉన్న వాళ్ళకే జీతాలు లేవు. ప్రతి నెల 1వ తారీఖు జీతం పడుతుంది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇలా నెలకు ఫస్ట్ రోజు జీతాలు పడతలేవు. ఆడ అకౌంట్లో చూస్తే పెట్టాడు, కరెంటు బిల్లు అంటాడు, ఎల్ఆర్ఎస్ అంటాడు. మొన్నటి వరకు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, టీచర్లు ఉద్యమం చేస్తున్నారు,
మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, మండల ఆఫీస్ వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, అందరూ కూడా ఉద్యమం చేస్తున్నారు. నువ్వేమో ఫామ్ హౌస్ లో కూర్చున్నావు. ఉద్యమం చేస్తే కనీసం వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలుసుకునేటువంటి నీ యొక్క దౌర్భాగ్యమైనటువంటి తెలంగాణలో మనం ఉన్నందుకు మనమందరం కూడా సిగ్గుపడాలి. ఈ యొక్క ముఖ్యమంత్రి ఇట్లాంటి ముఖ్యమంత్రి అందుకు సిగ్గుపడాలి. ఈ కేసీఆర్ను మనము గద్దెదించే వరకు పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ सब्सक्राइब कीजिए EDH न्यूज़ चैनल को और बेल आइकन को दबाइए लेटेस्ट एवरीडे हैदराबाद न्यूज़ देखने के लिए।